హలో అండి, అందరికీ నమస్కారం. పైథాన్ని మనం ఈజీ టు లెర్న్ అని ఎందుకు అన్నామో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింటాక్సెస్ రాసి చూపిస్తాను. ఇది పైథాన్ సింటాక్స్ అనుకోండి, ఇది సి లాంగ్వేజ్ సింటాక్స్ అనుకోండి. ఓకేనా? సి లాంగ్వేజ్లో మనం ఒక ప్రోగ్రామ్ ఫస్ట్ హలో వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏం రాయాలి? యాష్ ఇన్క్లూడ్ stdio.h తర్వాత ఏంటి? ఇంటూ మెయిన్ ఓపెన్ ద బ్రాకెట్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ అనేసి ఇవ్వాలి, అంతే కదా. సో నెక్స్ట్ ఏంటి? రిటర్న్ 0. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి మనం ప్రోగ్రామ్ని రన్ చేసినట్లయితే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో వరల్డ్ అనేసి వస్తుంది. ఏమొస్తుంది? హలో వరల్డ్ అని వస్తుంది. సో మనకి ఈ హలో వరల్డ్ అనే ఒక్క వర్డ్ మనకి రావడానికి మ్యాక్సిమం 6 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయాలి. ఇలా రాసినట్లయితే మాత్రమే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. పైథాన్లో అలా కాదు. ఏమని ఇస్తాము? డైరెక్ట్ ప్రింట్. ఎవరిని ప్రింట్ చేయంటున్నాము? హలో వరల్డ్ని ప్రింట్ చేయంటున్నాం. ఓకేనా? హలో వరల్డ్ను ప్రింట్ చేయమంటే ఇప్పుడు డైరెక్ట్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? పైథాన్లో హలో వరల్డ్ అనేసి వస్తుంది. ఓకేనా? మనము 6 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసినాం. ఇది సింపుల్ అవుద్దా? జస్ట్ సింగిల్ లైన్లో రాసిన పైథాన్ది సింపుల్ అవుద్దా? పైథాన్దే సింపుల్ అవుద్ది. అందుకే దీన్ని ఈజీ టు లెర్న్ అంటాము. ఓకేనా? మీకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ సింబల్ నొక్కండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఎవరు నాకు కామెంట్ చేయట్లేదు. ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ వాచ్.